శ్రీకృష్ణ భగవానుడు కూడా భయపడే ఒక రాక్షసుడు ఉన్నాడని మీకు తెలుసా? యుద్ధంలో ఆ రాక్షసుడిని ఓడించే ధైర్యం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడికి కూడా లేకపోయింది. అతడిని చూసి కృష్ణుడు యుద్ధరంగం వదిలి పారిపోయాడు. ఇంతకీ ఆ రాక్షసుడు ఎవరు? అతడు ఎలా మరణించాడు? జరాసంధుడు శ్రీకృష్ణుడి చేతిలో 17 సార్లు ఓడిపోయిన తర్వాత కృష్ణుడిని ఎదుర్కోవడానికి కాలేవనుడు అనే రాక్షసుడిని సహాయం కోరాడు. కాలేవనుడికి శివుడి నుండి ఒక వరముంది. ఏ ఆయుధమూ అతడిని చంపలేదు, ఏ యోధుడు అతడిని ఓడించలేడు. అందుకే అతడు అజేయుడు. శ్రీకృష్ణుడు అతడిని బలంతో ఓడించడం అసాధ్యమని గ్రహించి యుద్ధం చేయకుండా పారిపోవడం ప్రారంభించాడు. అందుకే కృష్ణుడికి రణచోడ్ అనే పేరు వచ్చింది. పరుగెత్తుతూ కృష్ణుడు ఒక చీకటి గుహలోకి వెళ్ళాడు. అక్కడ త్రేతాయుగం నుండి ముచ్కుందుడు అనే రాజు, సాధువు, నిద్రపోతున్నాడు. ఆయనకు ఒక శక్తి ఉంది. ఆయన నిద్రలేచి ఎవరిని చూసినా వారు వెంటనే భస్మమైపోతారు. శ్రీకృష్ణుడు తన పీతాంబరాన్ని, పసుపు రంగు వస్త్రం, నిద్రిస్తున్న సాధువుపై కప్పి ఒక మూల దాక్కున్నాడు. కాలేవనుడు గుహలోకి వచ్చి నిద్రిస్తున్న వ్యక్తి కృష్ణుడే అని భావించి కాలితో తన్నాడు. ముచుకుందుడు నిద్రలేచి కోపంతో కాలేవనుడిని చూడగానే ఆయన కళ్ల నుండి వెలువడిన అగ్నిజ్వాలలకు ఆ రాక్షసుడు అక్కడికక్కడే భస్మమయ్యాడు. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.